పాఠశాలకి ఉపాధ్యాయులకు మరియు నా ప్రియమైన స్నేహితులకు ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు నరసింహస్వామి. నేను శ్రీగురు స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ముందుగా మనం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ భారతదేశ ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిద్ కమిటీని ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అప్పుడు జనవరి 26న 1950 మన రాజ్యాంగం మొత్తం భారతదేశం మొత్తం అమల్లోకి వచ్చింది. ఇది మనకు చాలా గర్వకారణం. అందుకే జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. మన రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వలన స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి. ఇంకా మనం ఎంత స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతకడానికి దేశ సైనికులు, దేశ స్వాతంత్ర పోరాట వీరులు ముఖ్య కారణం అయినప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం, అవినీతి, మహిళల భద్రత వంటి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి. వాటిని అధిగమించడానికి మనందరం ఐకమత్యంతో కలిసి పోరాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.